మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ విజయవాడ వన్ డే క్లాస్ రూమ్ వెబినార్ గ్రౌండ్ సక్సెస్ అయిన తర్వాత చాలా మంది యూజర్స్ హైదరాబాద్లో ఎప్పుడైనా అడుగుతున్నారండి. వాళ్ళ కోసం హైదరాబాద్లో ఫస్ట్ టైం అచ్చం ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. ఫస్ట్ టైం అండి ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేయడం. మామూలుగా అయితే మేము టెక్నికల్స్ అవి అన్ని కలిపి మేము ప్యాకేజ్లో పెడుతుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద వన్ డే ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనమాట. అంటే ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్, మీరు కనుక వెల్త్ క్రియేట్ కావాలన్నా, వెల్త్ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, లేదా వెల్త్ ప్రొటెక్షన్ చేసుకుందాం అనుకుంటే ఏ అసెట్స్ మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మేనేజ్ చేసుకుందాం అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబినార్ మీకు బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు ఈ క్లాస్ రూమ్ ట్రైనింగ్కి మీరు ఎన్రోల్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, భారతీయ సిఆర్డిఎంఓ పరిశ్రమ వేగంగా డెవలప్మెంట్ అవుతుంది అనడంలో సందేహం లేదు అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. అండ్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ చాలా పెద్ద వ్యాస్ట్ ఇండస్ట్రీ అండి. అందరికి తెలిసి ఈ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మటం, లేదా జనరిక్ డ్రగ్సే అనుకుంటారు. జనరిక్ డ్రగ్స్ అంటే లేదు, పేటెంట్ అయిపోయి ఎక్స్పైర్ అయిపోయిన డ్రగ్స్ని వీళ్ళు డెవలప్ చేసేసి వాటిని తక్కువ రేటుకి అమ్ముతారు. 80-90% డిస్కౌంట్లో అమ్ముతారు. అంటే పేటెంట్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఆ డ్రగ్ని ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్ అదే ఫార్మాట్లో నోట్ చేయకూడదు. దానికి ఏదైనా కాంబినేషన్ విటమిన్స్ అయ్యి యాడ్ చేసేసి వీళ్ళు మళ్ళీ పర్మిషన్ తీసుకుని అమ్ముతూ ఉంటారు అనమాట. అట్లా ఇండియా వరల్డ్ వైడ్గా జనరిక్ డ్రగ్స్లో ఆల్మోస్ట్ లీడింగ్ అనమాట. అది లీడింగ్ పొజిషన్లో. లీడింగ్ ఎంత అంటే, ఒక అమెరికాలో అమ్మే జనరిక్ డ్రగ్స్లో ఇండియా వాటి 30-40% ఉంటుందంటే ఊహించుకోండి. జనరిక్ డ్రగ్స్లో ఒక్క అమెరికాకి ఇండియా నుంచి 680 ప్లాంట్లు ఉన్నాయి ఇండియాలో. అమెరికన్ డ్రగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్స్ ఉన్న ప్లాంట్స్ ఇండియాలో 680 ఉన్నాయంటే ఊహించుకోండి. ప్రపంచంలో ఎక్కడ ఒక కంట్రీలో ఇన్ని ప్లాంట్స్ లేవండి డెడికేట్ టు ద అమెరికా కోసం ప్రొడ్యూస్ చేసే కంపెనీస్. అంత ఫేమస్ అనమాట ఇండియా, పర్టికులర్గా హైదరాబాద్ ఫార్మా రాజధాని అనమాట ఈ విషయంలో మాత్రం. ఓకే, అంతగా డ్రగ్స్ తయారు చేస్తుంటారు. బట్ చాలా మంది అనుకున్నట్టు ఫార్మాస్యూటికల్స్ అంటే జస్ట్ జనరిక్ డ్రగ్స్ తయారు చేయడం ఇవి ఒకటే కాదు, అంతకు మించి ఉంటాయండి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెవలప్మెంట్ సర్వీస్ అనమాట, వీటిలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇదేంటంటే డ్రగ్స్ని డిఫరెంట్ స్టేజ్ల్లో క్లినికల్ ట్రయల్స్ అమెరికాలో చేయడం చాలా ఎక్స్పెన్సివ్. అవి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ఇలా ఉంటాయి అనమాట. ప్రతి స్టేజ్లో అది సక్సెస్ అయితేనే ముందు పోతూ ఉంటారు. దానికి ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ వాళ్ళు హైర్ చేస్తారు, స్పెషలిస్టులని ఒక పెద్ద ల్యాబ్లో. మన ఇప్పుడు ఐటీ కనుక అట్లా ఇండియాకి అవుట్సోర్స్ చేశారు, ఈ మెడికల్ సంబంధించిన రీసెర్చ్ అంత అలా అవుట్సోర్స్ చేస్తున్నారు ఇండియాలో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా ఎంబీబీఎస్ కాలేజ్ డెవలప్ అవుతుంది ఇండియాలో. ఐఐటీ సీట్లు డెవలప్ అవుతున్నాయి నెక్స్ట్ 10 yearsలో. సో ఇండియాలో ఇప్పుడు ఎక్కువ మంది డాక్టర్స్ వీళ్ళందరూ వస్తుంటారు కాబట్టి ఇప్పటి వరకు సర్వీస్ కాకుండా ఇట్లా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా, రీసెర్చ్ కూడా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. అందుకని చాలా పెద్ద స్కోప్ ఉంది, పెద్ద స్కోప్. ఇప్పుడు ఇండస్ట్రీ సైజు 29 కల్లా డెవలప్ అవుతుంటుంది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. సో కాబట్టి క్లినికల్ ట్రయల్స్, ఓకే, అండ్ డ్రగ్ డిస్కవరీ అండ్ డ్రగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్సోర్సింగ్, ఇలా చాలా విషయాల్లో రీసెర్చ్ కావచ్చు, మాలిక్యూల్ డెవలప్మెంట్లో కావచ్చు, వీటిల్లో చాలా పెద్ద స్కోప్ ఉంది ఇండియాకి. అందుకని అమెరికా నుంచి ముందు రోజుల్లో ఈ టైప్ బిజినెస్ ఇండియాకి అవుట్సోర్స్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా మన బిజినెస్ యూటిలిటీ సెంటర్స్ అండ్ హైదరాబాద్లో ఎలా ఉన్నాయో, ముందు రోజుల్లో కూడా ఫార్మసీ సంబంధించిన అన్ని కూడా ఇండియాకి అవుట్సోర్స్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా అమెరికాలో బయో ఫార్మా యాక్టివిటీ చేశారండి. చైనా 1+1 పాలసీ అనమాట. అంటే చైనా మీద డిపెండెన్స్ తగ్గించి వేరే కంట్రీస్లో డ్రగ్స్ తక్కువ రేటు తయారు చేయించుకోవడం వాళ్ళ ఉద్దేశం అనమాట. ఆ యాక్ట్ పాస్ అయింది కాబట్టి ఇండియాకి మేజర్ బెనిఫిషియరీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇండియాలో బయో ఫార్మసీ బాగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి ఆ ఏరియాలో ఇండియాకి చాలా పెద్ద గ్రోత్ ఉంది. అంటే నిజం చెప్పాలంటే స్ట్రక్చరల్ గ్రోత్, గ్యారంటీడ్ గ్రోత్ ఏదైనా ఉంది నెక్స్ట్ 5 years ఇండియాలో అంటే అది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, దీంట్లోనే బాగుంటుంది అనమాట. అందుకని క్లినికల్ ట్రయల్స్ వీటి చేసే వాటిలో రెవెన్యూ పెద్ద పెరిగే ఛాన్స్ ఉంది. వీటిలో అరవింద ఫార్మా ఉందనుకోండి, ఆల్మోస్ట్ 150 కంట్రీస్కి సప్లై చేస్తూ ఉంటారు ఏపీఐసీలు. అలాగే విండాస్ బయోటెక్ కావచ్చు, లేదా గ్లాండ్ ఫార్మా కావచ్చు, లేదా గ్లాండ్ మార్క్ లైఫ్ సైన్సెస్ కావచ్చు, అండ్ సినర్జీ ఇంటర్నేషనల్ కావచ్చు, దివీస్ కావచ్చు, జుబిలెంట్ ఫార్మా కావచ్చు, డాక్టర్ రెడ్డి కావచ్చు, జైదూస్ లైఫ్ సైన్సెస్, న్యూలాండ్, ఆర్తి, లుపిన్, ఫిర్మాల్ ఫార్మా, సువెన్ ఫార్మా, సాయి లైఫ్ సైన్సెస్, ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఆల్రెడీ లీడింగ్లో ఉన్నాయి అనమాట. చాలా చిన్న చిన్న కంపెనీస్ చాలా ఇన్వాల్వ్ అయింది.
మనం తిజోరీ ఫైనాన్స్లోకి వెళ్ళేసేసి మనం అమెరికన్కి ఎక్స్పోర్ట్ చేసే సిడిఎంఈ కంపెనీస్ అన్ని లిస్ట్ వస్తుంది అనమాట. అందులో మనం చూసుకోవచ్చు. కాబట్టి సిడిఎంఓకి చాలా పెద్ద స్కోప్ ఉంది ఇండియాలో. Yes. ఇండియా టెక్నాలజీ రాజధాని అందరు తెలుసు, బట్ Hmm. ఇప్పుడు మెడికల్లో మెడికల్ కూడా ఆ ఏరియాలో వరల్డ్ లీడింగ్ సైలెంట్ గా అవుతుంది. కాకపోతే ఇది ఐటీ అంత గ్లామరస్ కనిపించదు కాబట్టి ఎవరికి Yes. తెలుసు, సైలెంట్ గా దాని పని చేసుకుంటూ పోతుంది. బట్ ముందు రోజుల్లో మెడికల్ సంబంధించిన డ్రగ్ డెవలప్మెంట్ లో మాత్రం వరల్డ్ లోనే మన లీడింగ్ అవుతుంది. అందుకే కదా సార్ మన అంటే ఇండియాలో మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కంపేర్ టు అదర్ కంట్రీస్, అదర్ స్టేట్స్ కూడా Yeah. కొంచెం తక్కువే. వేరే Yeah. వాళ్ళు మన దగ్గరికి మెడికల్ వస్తారు కదా. మెడికల్ అని చెప్పేది. నేను Yeah. చెప్పేది Pharmacy. ఫార్మసీలో ముందు రోజుల్లో ఇప్పటి వరకు అంత లీడింగ్ అంత ఫార్మసీలో మెజారిటీ పేటెంట్ రైట్స్ అన్ని కూడా అబ్రాడ్ వాళ్ళు Yes. ఎంత ఉంటాయి అంటే 95% ఉంటాయి అబ్రాడ్ వాళ్ళు Hmm. మెడికల్లో. ఇండియాలో చాలా తక్కువ అనమాట. బట్ ఇప్పుడిప్పుడే ఇండియాకి అవుట్ సోర్సింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే అవుట్ సోర్స్ చేస్తున్నారు. Hmm. దీనివల్ల ఏంటంటే లోకల్ గా బీన్ అవుతాయి, ఇంకా Yes. లోకల్ కంపెనీస్ కూడా ఇన్స్పైర్ అవుతాయి. ఎగ్జాంపుల్ యాపిల్ ఇండియా రాకముందు ఇండియాలో ఫోన్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ చాలా తక్కువ ఉన్నాయి, చాలా తక్కువ. Yes. మైక్రోమాక్స్, కొన్ని లావా లోకల్ Hmm. చిన్నవి. ఆ స్కేల్ అప్ కూడా అంత ఆ రేంజ్ లో లేదు. Yes. ఇప్పుడు యాపిల్ బీన్ చేసిన తర్వాత ఒక ఫ్యాక్స్ కన్నా 38 ప్లాంట్స్ ఉన్నాయి ఇండియాలో. Okay. టాటా వాళ్ళే డైరెక్ట్ ఎంటర్ అయ్యారు హార్డ్వేర్. సాఫ్ట్వేర్ లో నెంబర్ 1 కంపెనీ Hmm. టాటా వాళ్ళ హార్డ్వేర్ లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు యాపిల్ వాళ్ళ కోసం అని చెప్పేసి హార్డ్వేర్ తయారు చేస్తున్నారు. ఒకప్పుడు అది చిన్న ఇండస్ట్రీ అనుకునేవాళ్ళు, పెద్దలు ఎంటర్ అవుతున్నారు ఇప్పుడు. Yes. లేకపోతే యాపిల్ వాళ్ళు ఏదైనా ఇష్యూ ఇండియా ఖాళీ చేసి వెళ్ళిపోయినా సరే Hmm. ఈ ప్లాంట్స్ రన్ అవుతాయి, Yes. లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ అవుతుంది, సేమ్ టెక్నాలజీ కాబట్టి. అట్లా ప్రస్తుతానికి టెక్నాలజీ మన దగ్గర లేకపోయినా సరే వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఇండియా కూడా R&Ds, క్లినికల్ రీసెర్చ్ ఈ ఏరియాలో ఓన్ డ్రగ్స్ డిస్కవరీకి ముందు రోజుల్లో ఇది హెల్ప్ అవుతుంది అనమాట. Yes. అండ్ సిడిఎం చాలా పెద్ద ఇండస్ట్రీ అండి, Yes. అందులో డౌట్ లేదు. సో ఇది ఇలా వెల్ డెవలప్ అవ్వడానికి బెనిఫిట్స్ ఏముంటాయి సార్? ఒకటి ఫార్మసీ వాళ్ళకి ఐటీ శాలరీ వస్తుంటాయండి. Hmm. ఎంబీబీఎస్ అనగానే అందరూ ఓన్లీ సర్వీస్ ఏమో అనుకుంటారు, లేదు. క్లినికల్ ట్రయల్స్ లో వాళ్ళ రోల్ చాలా పెద్దది. ఓకే. అండ్ మాలిక్యూల్స్ డెవలప్మెంట్ లో, పెప్టిక్ ఎంజైమ్స్, న్యూట్రిషనల్ ఏరియాలో చాలా పెద్ద రీసెర్చ్ లో పార్టిసిపేట్ రీసెర్చ్ వర్క్స్ లో. చేసుకోవచ్చు. Yes. డాక్టర్లు రీసెర్చ్ అంటే మనకి ఇంటానికి కొత్తగా అనిపిస్తుంది, అవును. కానీ ఒకసారి వాళ్ళు ఇక్కడికి వచ్చారనుకోండి 100 మంది డాక్టర్లు తీసుకుంటారు ఒక్కొక్క ల్యాబ్ లో. Yes. 100 మంది డాక్టర్లు తీసుకుంటారు. సో ఆ ఏరియాలో చాలా పెద్ద స్కోప్ ఉంటుంది క్లినికల్ Okay. ట్రయల్స్ వాటిలో. అంటే కొత్త డ్రగ్స్ మనలో డెవలప్ చేసి వరల్డ్ వైడ్ గా మనం చేయొచ్చు. Yes. ఇప్పటికే వ్యాక్సినేషన్ లో మన ఎంత పాపులర్ మీకు అర్థమై ఉంటుంది. Yeah. సో దీని ద్వారా ఇది కాకుండా లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ చేస్తారు. Hmm. ఇప్పుడు అమెరికాలో చాలా కంపెనీస్ వాళ్ళు పేటెంట్ రైట్స్ ఉన్నా సరే వాళ్ళు ఇండియాలో వేరే కంపెనీ చేత తయారు చేపిస్తుంటారు Yes. డ్రగ్స్ ని, ఎందుకంటే తక్కువ రేట్కి ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి. అందుకని ఆ టైప్ జాబ్స్ ఎక్కువ అవుతుంటాయి. Yes. ఇప్పుడు దాకా ఫార్మసీ అంటే మాస్ ప్రొడక్షన్ జనరిక్ అనుకునే వాళ్ళు, లేదు ఇప్పుడు హై ఎండ్ టెక్నాలజీ ఉన్న క్లినికల్ ట్రయల్స్ లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు ఆ ఏరియాలో. అంటే దివీస్ ఈ టైప్ చాలా పెద్ద ఏరియాలో ఉన్నారు వాళ్ళు మొదటి Yes. నుంచి కూడా. కాబట్టి ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ అవుతుంది. అండ్ యాక్చువల్లీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏదన్నా సెక్టర్ లో కళ్ళు మూసుకుని పెట్టచ్చు అని మీరు ఎవరైనా అడిగారు అనుకోండి, Pharma. ఒకటి ట్రాన్స్ఫార్మ్స్, Hmm. పవర్ టూ మచ్ గా Power. ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ టెస్లా ఎన్ని వెహికల్స్, Yes. ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, వస్తున్నాయి. డేటా సెంటర్లు బీనని. అండ్ వీటన్నిటికి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ 24 గంటలు వాటర్ కావాలి అండ్ పవర్ కావాలి. అందుకని రీసెంట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఈవెన్ న్యూక్లియర్ ఎనర్జీలోకి ప్రైవేట్ ప్లేయర్స్ అలౌ చేస్తున్నారు Yes. ఫస్ట్ టైం ఇండియాలో. Yes. అంటే దాన్ని బట్టి ఊహించండి పవర్ ఎంత పెద్ద మొత్తంలో కావాలి ఫ్యూచర్ లో. ఓకే, సో ఆ ఇండస్ట్రీ ఒకటి పెట్టుకోవచ్చు మనం, ట్రాన్స్ఫార్మ్స్ ఒకటి. అండ్ రెండోది షిప్పింగ్ ఇండస్ట్రీ. షిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెద్ద ఇండస్ట్రీ, అన్లిమిటెడ్ స్కోప్ ఉంది ఆ ఇండస్ట్రీ. అంటే ప్రైవేట్ ప్లేయర్స్ ఆ ఏరియాలో పెద్ద స్కోప్ ఉంది. అండ్ థర్డ్ వన్ ఇది Pharma. సిడిఎంఓ, పెద్ద ఇండస్ట్రీ ఇది కూడా, Yes. కాంట్రాక్ట్ డెవలప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా. అంటే క్రామ్స్ కానీ సిఆర్ఓ కానీ చాలా పెద్ద స్కోప్ ఉంది ఈ ఏరియాలో. కాబట్టి మిగతా ఇండస్ట్రీ అంటే మనకు దాని డేటా అంత డెప్త్ తెలియదు, ఆ ఇండస్ట్రీ సైజ్ అంతా. బట్ Yes. ఇది కాదు, ఇండస్ట్రీ చాలా పెద్దది అంటే మోర్ గ్యారంటెడ్ అనమాట Guaranteed. మిగతా వాటితో పోల్చుకుంటే. కాబట్టి ఇందులో ఈ ఏరియాలో ఆపరేట్ చేసే ఒక 7 స్టాక్స్ ని ఒక పోర్ట్ఫోలియో తీసుకున్నాం అనుకోండి, మనకు మోర్ సర్టనిటీ వస్తుంది స్పెక్యులేషన్ బదులు. Yes. Thank you, sir. హాయ్, మొట్టమొదటిసారిగా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు, ఇక నుంచి మీరు లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.